ఏదైనా సరే గురువు ఒకటి అన్నారనుకోండి ఊరుకోవాలి. కానీ శిష్యుడైనటువంటి కౌత్సుకుడు రెట్టించాడు. అలా కాదు, నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను, చెప్పండి ఏమి ఇమ్మంటారో నేను మీకు దక్షిణిస్తానన్నాడు. సర్రున వెనక్కి తిరిగి వరతంతు అన్నాడు, 14 విద్యలు నేర్చుకున్నావు కదూ, విద్యకి 1 కోటి చొప్పున 14 కోట్ల బంగారు నాణెములు అక్కడ పెట్టాడు. హడిలిపోయాడు కౌత్సుకుడు. ఎక్కడ తీసుకొస్తాడు? ఆ రోజుల్లో విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థి కట్టవలసిన గురుదక్షిణ రాజు కట్టేవాడు. కాబట్టి తీసుకొస్తానని చెప్పి కౌత్సుకుడు తిన్నగా బయలుదేరి రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మచారి వస్తే ఎంతో గౌరవించాలి రాజు, రాజేమి గృహస్థైనా కూడా. కాబట్టి బ్రహ్మచారి వచ్చాడు, అందులో విద్యాభ్యాసం చేసి వస్తే స్నాతకుడు అంటారు. స్నాతకుణ్ణి చూస్తే ఎంతో గౌరవించాలి. అందుకని మహారాజు ఆ స్నాతకుడైనటువంటి బ్రహ్మచారి విద్య నేర్చుకుని వచ్చినటువంటి వాడిని గౌరవించడం కోసం, కాళ్ళు కడగడం కోసం పళ్ళెం చెంబు అన్నీ పట్టుకుని వచ్చాడు. పళ్ళెం మట్టి పళ్ళెం, చెంబు మట్టి చెంబు పట్టుకుని వచ్చాడు, నీళ్లు పట్టుకుని. మహారాజు వంక చూశాడు కౌత్సుకుడు. ఓహో, విశ్వజిత్ యాగం చేసి తన కొరకు అని ఏమీ ఉంచుకోకుండా 4 దిక్కుల తిరిగి సంపాదించినటువంటి దాన్నంతటినీ దానం చేసేసాడు రఘుమహారాజు. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, మట్టి పళ్ళెంతో కాళ్ళు కడుగుతున్నాడు, మట్టి పిడతతో నీళ్లు తెచ్చాడు. ఈయన్ని అడిగితే ఏమిస్తాడులే అనుకుని, మహారాజా నేను బయలుదేరుతానన్నాడు. ఏమి అయ్యా నువ్వు వచ్చి వెళ్ళిపోతానంటున్నావు, మీ గురువు ఎవరని అడిగాడు. వరతంతు. ఏం నేర్చుకున్నావు? 14 విద్యలు. ఎందుకు వచ్చావు? మీ గురువుగారు పంపితే వచ్చావా, స్వతంత్రుడవై వచ్చావా? మా గురువుగారికి నేనే కోపం తెప్పించాను, వద్దు అన్న పని చేశాను, ఏదో ఒకటి ఇస్తానన్నాను, 14 కోట్ల బంగారు నాణెములు ఇమ్మన్నారు. నా దగ్గర ఎక్కడుంది, మిమ్మల్ని ఆశ్రయిద్దామని వచ్చాను. మీరే మట్టి పళ్ళెంతో మట్టి పిడతతో వచ్చారు, మీరేమి ఇవ్వగలరు? బయలుదేరుతున్నాను, ఇంకొక రాజు దగ్గరికి ఎడతానన్నాడు. రఘు అన్నాడు, నా దగ్గరికి వచ్చి చెయ్యి చాపిన వాడికి లేదన్న మాట నా వద్ద ఉండదు. ఇవాళకి నువ్వు నా అగ్నిశాలలో కూర్చో. మహారాజు అగ్నిని ఆరాధనిస్తాడు, త్రేతాగ్నులని అగ్నిశాలలో ఉంటాయి, అగ్నిశాలలోకి వెళ్ళి ఉండు. రేపటి రోజున నీ కోరిక తీరిస్తానని కోశాధికారిని పిలిచాడు. మన దగ్గర ఎంత ధనం ఉందని అడిగాడు. ఏమీ లేదు, కోశాధికారం అంతా ఖాళీ అయిపోయింది, కోశం అంతా ఖాళీ అయిపోయింది, దానం చేసేశారు మీరన్నాడు. అలాగా అయితే వశిష్ఠ మహర్షి నా రథం మీద మంత్రజలాన్ని చల్లారు, కాబట్టి నా రథం అప్రతిహతంగా వెళ్ళిపోతుంది పైన కూడా. రేపటి రోజు నేను బయలుదేరి కుబేరుడి మీదకి పెడుతున్నాను. కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుణ్ణి గెలిచి తీసుకొస్తాను, 14 కోట్ల బంగారు నాణెములు తెచ్చి బ్రహ్మచారికి ఇస్తానన్నాడు. ఎంత ఉత్సాహవంతుడంటే రఘుమహారాజు, ఆ రోజు రాత్రి తాను ప్రయోగించవలసినటువంటి అస్త్రశస్త్రములను, ధనస్సు, ఖడ్గము ఇలాంటి వాటిని పూజ చేసి రథంలోనే పడుకున్నాడు. తెల్లవారుతూనే వెళ్ళిపోతుంది రథం. పడుకున్నాడు. తెల్లవారుతోంది. ఇంకా రఘుమహారాజు బయలుదేరాలి. కోశాధికారి పరుగు పరుగునొచ్చాడు. మహారాజా మహారాజా మీరు ఎక్కడ యుద్ధానికి వస్తారోనని భయపడి, మీరు యుద్ధానికి వస్తే తట్టుకోలేని రాత్రి కుబేరుడు బంగారు వర్షం కురిపించాడు, కోశాగారం అంతా నిండిపోయిందన్నాడు. వెళ్ళి చూశాడు. కౌత్సుకుడు అడిగింది 14 కోట్ల బంగారు నాణెములు. కోశాగారంలో పడిపోయినవి కొన్ని వేల కోట్ల బంగారు నాణ్యాలు పడిపోయి. రఘుమహారాజు గారు అన్నాడు, ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన అన్నాడు, నాకెందుకు, 14 కోట్ల బంగారు నాణెములు నాకు చాలన్నాడు. నువ్వు మహారాజు, నువ్వు ఉంచుకో అన్నాడు. నేను యుద్ధానికి వెడతానన్నది నీకు డబ్బివ్వడానికి, నీకు డబ్బివ్వడానికి యుద్ధానికి ఎడతానన్నప్పుడు కురిసినటువంటి స్వర్ణం ఎంతుందో అదంతా నీకే, కాబట్టి నాకు అక్కర్లేదని ఒక్క బంగారు కాసు కూడా ఉంచుకోకుండా బంగారాన్నంతటినీ కౌత్సుకుడికి ఇచ్చాడు. కౌత్సుకుడు 14 కోట్లు పట్టుకెళ్ళి గురువుగారికి దక్షిణ ఇచ్చి మిగిలింది సత్కర్మకి ఉపయోగించాడు. అదంతా మళ్ళీ వేరు విషయం. కాబట్టి రఘుమహారాజు అంటే అంతటి మహాదాత. ఆయన వంటి దాత లోకంలో కనపడడు. ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు, 4 దిక్కులను గెలిచినటువంటి వాడు, అంతటి మహానుభావుడు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. పట్టం గట్టి మాట్లాడతారు కాళిదాస్ గారు ఆ శ్లోకంలో. త్యాగాయ సమృతార్థానాం, అందుకు విశ్వజిత్ యాగం చేశాడు, సంపాదించాడు. దేనికి? దాచుకోవడానికి కాదు, దానం చేశాడు. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎందుకని? అదే పనిగా మాట్లాడితే అందులో అక్కర్లేని మాట ఏదో అవతల వాళ్ళకి ఇస్తే అనృత దోషం వస్తుంది, అబద్ధం చెప్పిన దోషం వస్తుందని ఆచి తూచి తక్కువ మాట్లాడేవాడు.
సత్యాయమిత భాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేసేవాడు ఎందుకు అంటే కీర్తి కోసం, అంతే తప్ప ఊరికే అవతల వాళ్ళందరినీ చంపడమే పనిగా పట్టుకు తిరిగినవాడు కాదు. యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం. భార్యతో కలిసి ఇంట్లో ఉన్నాడు ఎందుకు? సంతానాన్ని పొందడం కోసం. సంతానాన్ని పొంది రఘుమహారాజు పెద్దవాడై యుక్త వయస్సు రాగానే రఘుమహారాజు గారికి పట్టాభిషేకం చేసేసి దిలీప మహారాజు గారు తన భార్య సుదక్షిణాదేవితో కలిసి వెళ్ళిపోయాడు. రఘుమహారాజైనా అంతే. ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి రాజులు కొడుక్కి పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోతారు. అంతటి మహాత్యాగమూర్తులు. రామ మీ వంశంలో అదిగో అటువంటి రఘువు పుట్టాడు గోసేవ చేస్తే. నువ్వు ఎలా వంశకర్తవో, నీ పేరు ప్రఖ్యాతుల వలన మీ వంశానికంతటికీ పేరు ఎలా వచ్చిందో, రాముడు పుట్టిన వంశమని ఎలా అంటారో అలా మీ వంశంలో పుట్టిన మహాత్ములు ఎందరో ఉన్నారు, అందులో రఘువు ఒకడు. అందుకని రామ, అటువంటి వాళ్ళ వంశంలో పుట్టిన నీకు ఆ పోలికలు లేకుండా ఎక్కడికి పోతాయి? నీకు కూడా అటువంటి పోలికలే. అందుకే శ్రీ రఘురామ, ఆ రఘువంశంలో పుట్టిన శ్రీరామ అని పిలిచారు. ఇవాళ కూడా మూడు మాటలు చెప్పానుగా ఉపన్యాసం. నిన్నను భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి చెప్పాను. ఇవాళ శ్రీ రఘురామ చెప్పాను. నేనేం అబద్ధం చెప్పలేదు. శ్రీ రఘురామ అని రామదాసు గారు ఆ పద్యంలో ఎందుకు పిలిచారు అన్నది చెప్పాను. రఘువంశంలో జన్మించినటువంటి రామ, వంశకర్తలైనటువంటి వారు మీ వంశంలో ఎందరో జన్మించారు. అటువంటి మహితాత్ములు జన్మించడానికి కారణం వాళ్ళ తండ్రులు చేసినటువంటి అపూర్వమైన భగవత్ సేవ, గురు శుశ్రూష. రఘువు ఎలా జన్మించాడో అలా నువ్వు కూడా ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కారణజన్ముడవు. ఆయనకి రామ అని పేరు పెట్టారు వశిష్ఠ మహర్షి. రామ అన్న మాటకి అనేకమైనటువంటి అర్థాలున్నాయి. ప్రధానమైనటువంటి అర్థం ఏమిటి అంటే, రాముని యొక్క గుణముల చేత లోకులందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. సర్వే జనాః రమంతే గుణైః అస్మిన్ ఇతి రామః అని. ఎవరి గుణముల చేత లోకమంతా కూడా సంతోషపడిపోతూ ఉంటుందో, ఎవరి గుణములు విన్నంత మాత్రం చేత లోకానికి పరవశం కలుగుతుందో, అటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి రామ అని పేరు. కాదు, యోగుల యొక్క హృదయముల యందు ఉండి రమింపచేస్తుంటాడు కాబట్టి రాముడు. రమించడానికి కారణమైన వాడు కాబట్టి రాముడు. ఆత్మగా ఉండేవాడు కాబట్టి ఆత్మారాముడు. రామ అన్న ఒక్క నామానికి ఎన్నో అర్థాలు చెప్పారు. ప్రధానంగా లోకానికి సంబంధించినంత వరకు రాముని యొక్క వైశిష్ట్యం ఏమి అంటే, రాముని యొక్క గుణములే. ఆయన యొక్క గుణములను తలుచుకుని పొంగిపోతారు. అసలు రామాయణం ఈ లోకంలోకి రావడానికి కారణం కూడా ఏమిటి అంటే, రామచంద్రమూర్తి యొక్క గుణములే కారణమయ్యాయి. ఒకానొక నాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు, 16 గుణములు సంపూర్ణంగా కలిగినటువంటి మనుష్యుడు ఈ లోకంలో ఈ కాలంలో ఇప్పుడున్నాడా అని అడిగాడు ఆయన. వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్న అది. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి వాడెవరు అని. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, వీర్యము కలిగినటువంటి వాడెవరు అన్నది మొదటి ప్రశ్న. వీర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, తాను ఎంతమాత్రమూ భయపడకుండా చెక్కు చెదరకుండా అవతల వాణ్ణి నిగ్రహించగలిగినటువంటి పరాక్రమమున్నవాణ్ణి వీర్యవంతుడు అంటారు. అటువంటి వీర్యమున్నవాడెవరు అని ప్రారంభం చేసి ఎన్నో గుణములు అడిగాడు. సత్యవంతుడెవరు? ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. ఎవరు మంచి నడవడి కలిగినటువంటి వాడు? ఎవడు సత్యవాది? చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః, అన్ని భూతముల యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేవాడెవరు? ఇన్ని మంచి గుణములు 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా చెప్పవలసింది అని నారద మహర్షి
వాల్మీకి మహర్షి చేత అడగబడితే ఆనాడు నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పారు. ఇప్పుడే ఈ కాలంలోనే ఉన్నాడు ఒకడు, ఆయనే రాముడు అని రామకథని చెప్పారు. రాముని యొక్క గుణములను విన్న తరువాత వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేశారు. కాబట్టి రాముని యొక్క గుణములు తలుచుకుని లోకం పొంగిపోతూ ఉంటుంది. తండ్రి మాట వినడము అన్న మాట వచ్చిందనుకోండి, చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లులు ఎప్పుడూ చెప్పే కథ తండ్రి మాట వినడం అంటే రామచంద్రమూర్తే, త్యాగం చెయ్యడం అంటే రామచంద్రమూర్తే, రాజ్యానికి ధర్మం నిలబెట్టడం అంటే రామచంద్రమూర్తే, లోకంలో అందరి యొక్క క్షేమం వహించేటట్టుగా పరిపాలన చేసి రామరాజ్యం అంటే రామచంద్రమూర్తే, అందగాడంటే రామచంద్రమూర్తే, అభయంకరుడంటే లోకంలో ఎవరికైనా రక్షణ కల్పించాలంటే రామచంద్రమూర్తే, అసూయ లేనివాడంటే రాముడే, శీలవంతుడంటే రాముడే, ఏకపత్నీవ్రతుడంటే రాముడే, గురు శుశ్రూషా పరాయణుడంటే రాముడే, పూర్వభాషీచరాగవ ఎవరినైనా పెద్దలు కనపడినప్పుడు ముందు పలకరించేటటువంటి లక్షణం ఉన్నవాడంటే రాముడే. మీరు ఏ విషయంలో ఏ కోణంలో మంచి గురించి ఆలోచించండి, ఆ మంచి గురించి ఆలోచించినప్పుడు ఆ గుణములను పొంది ఉన్నటువంటి వాడెవరు అంటే రాముడు ఒక్కడే. అందుకే అసలు నేను మీతో ఒక సత్యం చెప్పవలసి వస్తే ప్రపంచ వాంగ్మయం మొత్తం మీద రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు. నరుడిగా పుట్టి నరుడిగా పెరిగి నరుడిగా అవతార పరిసమాప్తి చేసినటువంటి రామచంద్రమూర్తి లాంటి వ్యక్తి ప్రపంచ వాంగ్మయం మొత్తం మీద ఇక మీకు కనపడడం. అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే. అసలు మీరు ఏ కోణంలో తీసుకోండి, ఎక్కడ ఏది మీకు అనుమానం రానివ్వండి, శ్రీరామాయణం చదువుకుంటే రాముడు ఏం చేశాడు అని ఆలోచించి రాముడు ఇలా చేశాడు మీరు అలా చేసేయచ్చు. రాముడు అనుభవించని కష్టం లేదు, రాముడు ఆచరించని ధర్మం లేదు. తండ్రికి తద్దినం ఎలా పెట్టాలి అనుమానం ఉంటే రాముడు దశరథుడికి తద్దినం ఎలా పెట్టాడో చదువుకుంటే చాలు. అదే వేదం. రామాయణము వేదోపబృంహణము. రాముడు ఏం చేశాడో ఆలోచించి అలా చేస్తే చాలు. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి రాముణ్ణి చూస్తే చాలు. రాముడు గురువుగారి దగ్గర ఎలా ఉంటాడో తెలుసుకుంటే ఇంకా కొత్తగా మనం చదువుకోవలసింది ఉండదు. రాముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాలి. రాముడు భార్య పట్ల ఎంత ప్రేమైకమూర్తిగా ఉంటాడో చూస్తే భార్య పట్ల ఎంత ప్రేమతో ఉండాలో పురుషుడికి అర్థమవుతుంది. తన చేత పరిపాలింపబడేటటువంటి ప్రజల యొక్క యోగక్షేమములను చూరగొనడంలో రాముడు ఎలా ప్రవర్తిస్తాడు పరిపాలిస్తాడన్నది చూడవలసి ఉంటే ఏ ప్రభువుకైనా ఆదర్శం రామచంద్రమూర్తి యొక్క పరిపాలనా విధానం. రాముడు స్పృశించనిది, రాముడు మాట్లాడనిది, రాముడు చెప్పనిది లోకంలో ఎక్కడ ఉండదు. ఇవాళ మనం ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం. ఆ రోజుల్లో రాముడు మాట్లాడాడు. అసలు 4 రకాలైనటువంటి రహదారులు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, గూఢచారి వ్యవస్థ ఎలా ఉండాలి, గూఢచారి వ్యవస్థ మీద మళ్ళీ ఉండేటటువంటి వ్యవస్థ ఎలా ఉండాలి, రాజు ఎంతసేపు పడుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని దగ్గర పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దగ్గర నుంచి రాముడు మాట్లాడనటువంటి విషయం ఉండదు. ఈ దేనికి సంబంధించినటువంటి అంశమైనా సరే శ్రీరామాయణంలో రామప్రోక్తంగా రామచంద్రమూర్తి చేత చెప్పబడినటువంటి విషయంగా లోకంలో జనులు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంటారు. అంటే గుణములు అన్న మాట ఎప్పుడైనా వస్తే రాముడే దానికి తార్కాణం. అంత గొప్ప గుణముల యొక్క రాశి అయిన సుగుణముల యొక్క పోత, అంతటి మహానుభావుడు. చిత్రం ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా వెతికి చూసినా సరే రాముడు ఏ ఒక్క దుర్గుణమునకు వశుడై ఉండడు. ఈ ఒక్క దుర్గుణం ఉందండి రాముడి దగ్గర ఇదొక్కటి బలహీనత అని చెప్పడానికి ఏది ఉండదు. రాముడు అంత గొప్పగా దుర్గుణములను పక్కన పెట్టి సద్గుణములకు ఆలవాలమై ఉంటాడు. అందుకే రామాయణం చదువుకోవడం, రామకథ చదువుకోవడం, రామకథ చెప్పడం, పిల్లలకి రామాయణం చెప్పడం అంటే ఇల్లు
ఎప్పుడూ కూడా ప్రశాంతంగాను సకల సౌఖ్యాలతోటి శాంతి ధర్మాలతోటి ఉండడానికి కావలసినటువంటి పునాదిని నిర్మాణం చేయడం. అందుకే అసలు రామాయణం చదవని నాడు మనుష్యత్వం నిలబడదు. రామాయణం చెప్పనప్పుడు మనుష్యులలో మనుష్య సంబంధమైనటువంటి గుణములు ప్రకాశించవు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే లోకులు ఎప్పుడూ కూడా ఆయన గుణముల యందు రమిస్తూ ఉంటారు, ఆనందమును పొందుతూ ఉంటారు. మహాభారతంలో ఎన్నో సంఘటనలు, ఎందరో వ్యక్తులు కనపడతారు. కొంతమంది గురించి ప్రస్తావన చేస్తే ఇప్పటికిప్పుడు నాకు జ్ఞాపకం ఉందండి ఆయన చరిత్రంతా అని చెప్పడం కష్టం, ఆ కథంతా చెప్పడం కష్టం. నేను బభ్రువాహనుడు అన్నాను అనుకోండి, బభ్రువాహనుడి కథంతా జ్ఞాపకం ఉండడం కష్టం. కానీ శ్రీరామాయణము అన్నాను అనుకోండి, రామకథ తెలియని వాళ్ళు ఎవరు అసలు లోకంలో? రామకథ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దశరథ మహారాజు గారికి 3 భార్యలు, 4 కుమారులు. పెద్దవాడు రామచంద్రమూర్తి దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాట సత్యం చేయడం కోసం అడవికి వెళ్ళడం, సీతాపహరణం, రావణ సంహారం, వెనక్కి రావడం, పట్టాభిషేకం. ఇది ఎంత పెద్ద విశేషం! రామకథ తెలియని వాళ్ళు ఉండరు. కానీ రామాయణం మాత్రం చెప్పబడుతూనే ఉంటుంది, రామాయణం వింటూనే ఉంటారు. ఎందుకు రామాయణం చెప్పడం, ఎందుకు రామాయణం వినడం అంటే, రాముని యొక్క గుణములను విన్నప్పుడు ప్రజలు రంజకత్వాన్ని పొందుతారు, ఆనందంతో పరవశించిపోతారు. అలా పరవశింప చెయ్యగలిగినటువంటి కథ రామకథ. అందుకే సమస్త గుణములకు ఆలవాలమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే గుణము అన్న మాట వచ్చినప్పుడు మొట్టమొదట చెప్పబడే కథ ఏది అంటే రామకథే చెప్తారు. రామకథకి ఒక లక్షణం ఉంది, మిగిలినటువంటి కథలు అలా ఉండవు. కృష్ణావతారం ఉందనుకోండి, కృష్ణావతారంలో కృష్ణుడు ఏం చేశాడో అది మనం చెయ్యలేము, చేసే ప్రయత్నం చెయ్యకూడదు కూడా. కృష్ణుడు కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రావి చంపే. కృష్ణుడు అసలు కన్నుడు కూడా తెరవడం చేత కానటువంటి పసిపిల్లవాడిగా ఉండగా రాక్షసి అయినటువంటి పూతన యొక్క స్థనమునందున్నటువంటి పాలు తాగినట్టుగా నటించి 2 గుక్కలలో పూతన శరీరంలో ఉండేటటువంటి సమస్త శక్తులను కూడా తాగి పూతనని సంహరించాడు. కృష్ణ భగవానుడు ఏం చేశాడో అది చెయ్యడం సాధ్యం కాదు. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఒక మనుష్యుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడ్డాడు. ఒక మనుష్యుడు ఎలా ఏడుస్తాడో అలా ఏడిచాడు. ఒక మనుష్యుడు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషించాడు. అందుకే రామకథ మనుష్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. మిగిలిన కథలు ఏవి కూడా మీకు ఏది తీసుకోండి మనుష్య జీవితానికి దగ్గరకి రావు. రామకథ ఉన్నట్లుగా ఏ కథ దగ్గరికి రాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసానికి వెళ్ళినటువంటి రోజు రాత్రి గుహుడు అరిటాకులు వేసి పడుకోమన్నాడు. మా దగ్గర మంచి కందమూలాలు ఉన్నాయి, తేనె ఉంది, రామా ఇవాళ రాత్రి మీరు ఏం తిని పడుకుంటారని అడిగాడు. రాముడు అన్నాడు, నేను అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రథం ఎక్కి వచ్చేస్తుంటే మా నాన్నగారు చక్రవర్తి దశరథుడు, ఆయన అలా రాకూడదు, చక్రవర్తికి కొన్ని నియమాలు ఉంటాయి, చక్రవర్తి అలా కనపడకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం కూడా మరిచిపోయి మా నాన్నగారు తన పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారి పడిపోగా, రామా రామా రథమాపు రథమాపు, రామా నిన్ను చూడకుండా ఉండలేనని గుండెలు బాదుకుంటూ నా రథం వెనక పరిగెత్తబోయాడు. 60,000 సంవత్సరముల వయస్సుతో ఉన్న వృద్ధుడైన నా తండ్రి కాలు తన్నుకుని ముందుకు పడిపోయి స్పృహ తప్పాడు. నా తల్లి కౌసల్య దూడ కనపడనప్పుడు ఆవు ఎలా ఏడుస్తూ అరుస్తుందో అలా అరుస్తూ గుండెలు రెండింటినీ తన చేతులతో గట్టిగా బాదుకుంటూ, లేకలేక పుట్టినటువంటి కొడుకువి సుగుణాభిరాముడవు, రామా నువ్వు విడిపోతున్నావా అడవికి, నిన్ను ఎవరిని చూసుకుని నేను ఉండనురా అయోధ్యలోనని ఏడుస్తూ పరిగెత్తుకు రావడంలో ఆమె కింద పడిపోయింది. నేను చూశాను వాళ్ళిద్దరూ పడిపోవడం. ఇవాళ రాత్రి నా తండ్రి ఆహారం తినడు, నా గురించి బెంగ పెట్టుకుని ఉంటాడు, నా తండ్రి ఎన్ని మార్లు స్పృహ తప్పుతాడో, ఆయన నిద్రపోడు, రామా రామా అని కలవరిస్తూ ఉంటాడు.
మా అమ్మ అన్నం తినుండదు, ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మని నాన్నని నేను ఎప్పుడు అలా చూడలేదు. అంత దుఃఖంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూశాను. నాకు ఇవాళ ఏమీ తినాలని లేదు, నేను తినను. అందుకని ఆచమనం చేస్తానని ధర్మం తప్పకుండా ఆచమనం ఒక్కటే చేసి నీళ్లు ముట్టుకుని ఇచ్చిన మాట తప్పకుండా అరిటాకుల మీద పడుకుని నిద్రపోయినటువంటి వాడు రామచంద్రమూర్తి. రాముడి కథ చదువుతున్నప్పుడు మన తల్లిదండ్రులకు మన మీద ఉండేటటువంటి ప్రేమ, మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలబడి మనం క్షేమంగా వెళ్ళి రావాలని బెంగ పెట్టుకుని కళ్ళొత్తుకున్న అమ్మ, మన యొక్క క్షేమాన్ని కోరుకుని మనకి 10 జాగ్రత్తలు చెప్పేటటువంటి తండ్రి జ్ఞాపకానికి వస్తారు. రామ కథ వాస్తవానికి దూరంగానూ ఏదో అర్థం చేసుకోవడానికి కష్టంగానూ ఉండదు, మన జీవితాల్లో అంతర్భాగంగా మమేకమైపోతుంది. అందుకే చిన్న పిల్లలకి చెప్పండి రామకథ, సంతోషంగా వింటారు. పరమ వృద్ధుడికి చెప్పండి రామకథ, సంతోషంగా వింటారు. రామకథ వజ్రాల గని. మీరు ఎంత తవ్వుకోండి అందులోంచి కొత్త విషయాలు పుడుతూనే ఉంటాయి. శ్రీరామాయణం అన్వయం కానటువంటి విషయం ఉండదు. మీకు నేను ఒక్క విషయం చెప్పాలి అంటే, అసలు శ్రీరామాయణం నుంచి మినహాయింపు పొంది మీరు ఏది ఆలోచించలేరు. రామాయణం చదువుకోవడం అలవాటైపోతే, రామాయణాన్ని చదువుకుంటే, రామాయణాన్ని పారాయణ చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళండి రామాయణం కనపడుతుంది. నేను మీతో మనవి చేసింది అదే. రామాయణం బాగా చదువుకోవడానికి అలవాటు పడిన వ్యక్తి క్రమక్రమంగా రామచంద్రమూర్తి అయిపోతాడు అని చెప్పడానికి కారణం అదే. ఒక్క రామాయణమే అలా మారుస్తుంది, ఏ ఇతర గ్రంథానికి ఆ శక్తి లేదు. గొంగళి పురుగు చూడండి, ఆకులు బాగా తిని గూడు కట్టుకుని తను ఆ గూట్లో నిద్రపోతుంది. నిద్రపోయినటువంటి గొంగళి పురుగు నిద్రలోనే సీతాకోకచిలుక అయిపోతుంది. అలాగే రామాయణం చదవగా చదవగా చదవగా, రామనామం పలకగా పలకగా, రామనామం వ్రాయగా వ్రాయగా నిద్రపోతున్న గొంగళి పురుగు సీతాకోకచిలుకైపోయినట్టే. ఎవరు అలా రామాయణాన్ని చదువుకున్నాడో వాడు కొన్నాళ్ళకి రాముడే అయిపోతాడు. అందులో మీకేమీ సందేహం అక్కర్లేదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. రామాయణమంతా రాముని యొక్క గుణములే. అందుకే శ్రీరామాయణంలో ఒక విచిత్రం ఉంది. రాముడు గొప్పవాడా రామ కథ గొప్పదా అని నన్ను అడిగారు అనుకోండి, రాముని కన్నా రామ కథ గొప్పది. రామకథకి ఒక పేరుంది లోకంలో, మృత సంజీవని అని. చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. రామకథ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, రామకథ చదవడం. అథవా మీ దగ్గర చదువుకోవడానికి సమయం లేదు అనుకుంటే శ్రీరామాయణ గ్రంథాలని ఎదురుగుండా పెట్టుకుని రోజు ఒక్కసారి రామాయణ గ్రంథానికి నమస్కారం చేస్తే చాలు. రామాయణం అంత శక్తివంతం. శ్రీరామాయణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చెయ్యండి, మీకు రామాయణం మీ మనసులో కదులుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వాల్మీకి మహర్షి యొక్క వర్ణనలు ఎంత సహజంగా ఉంటాయంటే, ఆయన సూర్యోదయాన్ని వర్ణించాడు ఒకప్పుడు. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న సూర్యబింబాన్ని ఎంత తేలికగా మనకు అర్థమయ్యేటటువంటి ఉపమానంతో పోల్చాడంటే, ఒక వ్యక్తికి చేతి మీద ఒక పెద్ద సెగ్గడ్డ వేసింది, పుండు. డాక్టర్ గారు ఆ పుండు కోసి కట్టేసిన తర్వాత మెల్లిగా కొద్దిగా రక్తం వదిలి దూది మించి తెల్లగా కట్టినటువంటి కట్టు మీద ఎర్రగా గుండ్రగా మచ్చ పడుతుంది. తెల్లటి కట్టు మీద పడినటువంటి ఎర్రటి నెత్తుటి మచ్చ ఎలా ఉందో, ఉదయిస్తున్న సూర్యబింబం అంత ఎర్రటి మచ్చలా ఉంది అన్నారు వాల్మీకి మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.